ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావి సాయి వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మై కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ చూపించబోతున్నా. నేను పెళ్ళికి ఏం తీసుకున్నాను అనేది. అండ్ దానికన్నా ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఎవరైతే నా డైసన్ వీడియో చూసారో, లైక్ ఈజ్ ఇట్ వర్త్ ఫర్ 50,000 ఆర్ నాట్ అనే వీడియో. సో 34 సబ్స్క్రైబర్స్ ఉన్నా లైక్ దానికి అరౌండ్ 1.6 వ్యూస్ వచ్చాయి. లైక్ లాంగ్ వీడియోకి అన్ని వ్యూస్ రావడం అనేది నార్మల్ కాదు. సో ఇలానే చూడండి అండ్ అలానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఎవరైతే డైసన్ వీడియో చూడలేదో కింద నేను లింక్ ఇస్తాను, సో వెళ్ళి చూడండి. అండ్ అలానే ఈ వీడియో కూడా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఫస్ట్ది వచ్చేసి లాంగ్ హారం. ఇట్లా కింద లక్ష్మీదేవి వస్తుంది అనమాట. సైడ్కి మొత్తం పికాక్స్ వస్తాయి అండ్ మధ్యలో మనకి కలుష్యం కూడా వస్తుంది. కలుష్యం, ఎలిఫెంట్స్, లక్ష్మీదేవి, కింద గ్రీన్ బీడ్స్ వచ్చేసి మధ్యలో ముత్యాలు వస్తాయి. ఇలా మనకి గ్రీన్ బీడ్స్ వచ్చి ముత్యాలు వస్తాయి అండ్ మధ్యలో మీకు పింక్ స్టోన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది హారం. ఇది నేను చేపించిందే అండి. ప్రతి గోల్డ్ నేను చేపించిందే, నేను కొన్నది కాదు. నాకు ఎందుకో కొనబుద్ధి కాదు. గోల్డ్ దగ్గరుండి అన్నీ కస్టమైజ్ చేపించుకోవాలని ఉంటుంది. సో ప్రతిదీ నేను గోల్డ్ కొన్నదే, ఐ మీన్ చేపించుకుందే, కొన్నది కాదు. సో దీని లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇంత పైకి పెట్టినా నేనే, మనకి మొత్తం డిజైన్ కనిపించే ఇంత లాంగ్ వస్తుంది అనమాట. వెనక చైన్ పెట్టియలేదు, థ్రెడ్ పెట్టించిన, సో దట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ చైన్ వేసుకున్నప్పుడు కూడా మంచిగా కనిపించడానికి. ఇది నా ఫేవరెట్, అన్ని ఇష్టంగా చేయించుకున్నా నేను. నా కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం నేనే కస్టమైజ్ చేసుకున్నా. ప్రతిదీ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి. సో లాంగ్ చైన్ మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నా. లైక్ ఎవరైనా పిక్ తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. ఇది నాకు అరౌండ్ 6.5 తులాస్ పడింది ఈ లాంగ్ చైన్. నెక్స్ట్ ఇది వచ్చేసి షార్ట్ కూడా పికాకే, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పికాక్స్. లాంగ్కి వచ్చిన పికాక్స్ వేరు, షార్ట్కి వచ్చిన పికాక్స్ వేరు. అంటే గోల్డ్ కాబట్టి మనకి ఎటు చూసినా సేమ్ అనిపిస్తుంది. అండ్ మధ్యలో నేను లాకెట్ వచ్చేసి రాధాకృష్ణది పెట్టించిన, ఎందుకంటే ప్రతిసారి లక్ష్మీదేవిదే అవుతుందని చెప్పి రాధాకృష్ణ లాకెట్ పెట్టిపించిన. సో ఇప్పుడు క్లారిటీ ఉంది అని అనుకుంటున్నా. మధ్యలో రాధాకృష్ణ పెట్టించిన, ఎందుకంటే ప్రతిదానికి లక్ష్మీదేవే పెట్టిస్తారు అందరూ. సో నాకు కృష్ణుడు అంటే కూడా చాలా ఇష్టం, సో అందుకని రాధాకృష్ణ పెట్టించుకున్నా. అండ్ ఇంకొకటి, ఇది 2 లేయర్స్, మనం సపరేట్ చేయడానికి ఉండదు. అండ్ దీనికి కూడా గ్రీన్ బీడ్స్ పెట్టించిన. బీడ్స్ అయితే అన్నిటికీ గ్రీనే పెట్టించిన, ఎందుకంటే అన్నీ అట్లానే ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇది నాకు అరౌండ్ 5 తులాస్ పడింది. దీనికి కూడా బీడ్స్ పెట్టించి ఇట్లా ముత్యాలు పెట్టించిన. అక్కడక్కడ స్టోన్స్ ఉంటాయి, లైక్ పింక్ స్టోన్స్. నేను చెప్పిన నాకు కంప్లీట్ గోల్డ్ కావాలంటే వాళ్ళు ఏం చెప్పినారంటే, నీకు కంప్లీట్ గోల్డ్ అయితే లుక్ అంత బాగోదు, సో మధ్యలో అయినా స్టోన్స్ పెట్టించుకో అని చెప్పారు. స్టోన్స్ పెట్టకపోతే అసలు లుక్ బాగోదని చెప్తే స్టోన్స్ పెట్టించుకున్నా, లేకపోతే అసలు స్టోన్స్ పెట్టించుకొని నేను. స్టోన్స్ పెట్టుకుంటే నాకు గోల్డ్ వేస్ట్ అయిపోతుందేమో అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. మనీ కూడా ఎక్కువ అవుతాయేమో అనిపిస్తుంది. సో అందుకని ఎక్కువ స్టోన్స్ ప్రిఫర్ చేయను నేను. సో ఇది నా షార్ట్ చైన్. ఇది నాకు 5 తులాస్ పడింది ఈ షార్ట్ చైన్. నాకు మీకు నచ్చిందని అనుకుంటున్నా.
నేను ఈ డిజైన్స్ అన్నీ ఇన్స్టాలో వస్తూ ఉంటాయి కదా, లైక్ వేరే వేరే జ్యువెలర్స్ నుంచి అవన్నీ తీసి కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని అన్నీ సేవ్ చేసుకుని ఒక 1 year ముందు నుంచి ప్రతిదీ ప్రిపేర్ అయినా అనమాట. నా చైన్ ఇట్లుండాలి, లాంగ్ ఇట్లుండాలి, షార్ట్ చైన్ ఇట్లుండాలి, కమ్మలు ఇట్లుండాలి అని. కమ్మలు మాత్రం నేను ఎట్లయితే అనుకున్నానో సేమ్ అట్లనే వచ్చినాయి అనమాట. సిటీస్ వచ్చింది. అంటే మనం కస్టమైజ్ చేయించుకున్నప్పుడు కూడా మనకి కస్టమైజ్ చేసే వాళ్ళు కరెక్ట్ ఉండాలి. సో అప్పుడే మనకి డిజైన్ అనేది మనం అనుకున్నట్టు వస్తుంది. నాకు అట్లా ఉన్నారు కాబట్టి పర్సన్స్ చేసేవాళ్ళు. అందుకని నేను ఎప్పుడైనా సరే గోల్డ్ చేయించుకుంటాను, ఎప్పుడు కొనను. నాకు ఎందుకో కొంటే ఎక్కువ వేస్టేజ్ అనిపిస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు కొనడానికి ప్రిఫర్ చేయను. ఎప్పుడైనా సరే గోల్డ్ చేయించుకుంటా. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్తారు, కొనడం కన్నా చేయించుకోవడం బెస్ట్ అని. సో అందుకని నేను ఏదైనా గోల్డ్ చేయించుకుంటా. సో నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇప్పుడు. ఇవి నా ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్కి మాత్రం లక్ష్మీదేవే పెట్టించిన. సో ఇది నేను పిక్ ఎక్కడో చూసిన. సో సేమ్ యాజ్ ఇట్ ఈజే కావాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజే చేసి ఇచ్చినారు. కానీ ఇక్కడ ముత్యాలు కూడా వస్తాయి, కానీ నేను అవి పెట్టియలేదు. నాకు ఇంకా ఎక్కువ ఓవర్ అనిపించింది. ఇవి పెట్టుకుంటే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్. అయినా సరే నాకు బుట్టాలంటే చాలా ఇష్టం. అందరు చాందబాల్ని అట్లా చేయించుకోమన్నారు, కానీ లేదు, నేను ఇది ఓల్డ్ ట్రెండ్ అయినా నేను దీంతోనే వెళ్తా అని చెప్పి నేను ఇవి చేయించుకున్నా. ఇక్కడ కూడా మధ్యలో అంటే ఒక 2 or 3 స్టోన్స్ ఉంటాయి ఒక కమ్మకి పైన, అంతే. కింద బీడ్స్ వస్తాయి అన్నమాట. ఆ బీడ్స్ కూడా నేను గోల్డ్తోనే అల్లిపించుకున్నా. మధ్యలో పూసలు అవి ఇవి ఏం పెట్టించుకోలేదన్నమాట. సో ఇవి నా ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 3.5 తులాస్ పడింది. విత్ బీడ్స్ స్టోన్స్ అంతా కలిపి 4 తులాస్ పడుతుంది అనమాట. పడింది 4 తులాస్. నేను ఇప్పుడు ఇవి పెట్టుకొని నేను మీకు ఇప్పుడు ఇవి చూపించలేను, చాలా పెద్దగా ఉంటాయి. సో తీసి పెట్టడం కష్టమే. బాగుంటాయి బుట్టాలు. నెక్స్ట్ వచ్చేసి మాటీలు. మాటీలు కూడా ఇట్లా మొత్తం ఫ్లవర్ డిజైన్, కంప్లీట్ గోల్డ్ అని చెప్పిన కదా. సో అట్లనే ఎక్కడ స్టోన్స్ రాకుండా ఏం రాకుండా, హెయిర్కి కాబట్టి చాలా మంచిగా కనిపిస్తాయి కంప్లీట్ గోల్డ్ ఉంటే. సో నాకు ఇవి బాగా నచ్చినాయి. నా కమ్మలకు కూడా బాగా సెట్ అయినాయి అనమాట పెట్టుకుంటే. చాలామంది మెచ్చుకున్నారు నన్ను, అంటే గోల్డ్ చాలా బాగా చేయించుకున్నావు నువ్వు అని. ఇది 2 వేస్గా యూస్ చేయొచ్చు. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా రింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ పైనకి. సో దట్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇట్లా వెనక్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పైకి కూడా పెట్టుకోవచ్చు. 2 వేస్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇవి నాకు ఇవి అరౌండ్ 6 గ్రామ్స్లో వచ్చేసినాయి. 6 or 7 గ్రామ్స్ గుర్తులేదు, 6 గ్రామ్స్లో వచ్చేసినాయి నాకు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ నెక్లెస్. ఇది పెళ్లి పిల్లని చేసినప్పుడు మా అక్క నాకు పెట్టింది. కింద పడిపోతుందా అక్క నిమిషం. ఇది 14 క్యారెట్ గోల్డ్. ఇవన్నీ డైమండ్స్. ఇది క్యారెట్ లైన్లో తీసుకున్నా. అంటే నేనే వెళ్ళి తీసుకున్నా, నాకు నచ్చింది తీసుకోమని చెప్పింది సమ్ బడ్జెట్ చెప్పి. సో ఆ బడ్జెట్లో తీసుకున్నా. ఇది బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 1,16,000 ఏమో. సో అప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే, డైమండ్ ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే, అప్పుడు క్యారెట్ లైన్లో లైక్ ఆఫర్ నడుస్తుండే అనమాట. 0 మేకింగ్ ఛార్జెస్, 0 GST, జస్ట్ గోల్డ్ అండ్ డైమండ్ వాల్యూనే ఉండే అనమాట. సో అందుకని తీసుకున్నా, మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని చెప్పి. సో అలా తీసుకున్నా అనమాట ఇది నేను. సో మీకు కనిపించాలని బ్లాక్ బెడ్స్ వెనకకేసిన. సో చాలా బాగుంటుంది రిసెప్షన్స్కి, బర్త్డేస్, ఫంక్షన్స్కి అయితే ఇదే వేసుకుంటా నేను. సింపుల్గా ఎలిగెంట్ లుక్, మంచిగా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది. డైమండ్స్ కూడా మంచిగా ఇట్లా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి లైట్ ఉంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది, కానీ లైక్ నైట్ లైట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బ్లాక్ బీడ్స్. దీని లాకెట్ ఇట్లా ఉంటుంది. ఇవి స్టోన్సే, డైమండ్స్ కావు, నార్మల్ స్టోన్స్ ఇవి.
ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. నేను మధ్యలో చైన్ వేయించుకోలేదు, అది పెద్దవాళ్ళకి బాగుంటుంది, మనకు బాగోదు కదా అని చెప్పి. సో ఇట్లా ఫ్లవర్స్ వస్తుంది ఆల్ ఓవర్గా. సో ఇది అరౌండ్ 2 తులాస్లో వచ్చేసింది నాకు. ఆయన చాలా తక్కువలో చేసి ఇచ్చిండు. బ్లాక్ బీడ్స్ లాంగ్ కూడా చాలా లాంగ్ ఉంటుంది. నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. సో ప్రతిదీ నేనే చూసి మరీ చేసుకున్నా. పదే పదే చెప్తున్నా, ఏమనుకోకండి. ఇది నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది, ప్రతిదీ నేనే సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పి. చాలా లాంగ్ ఉంటుంది బ్లాక్ బీడ్స్, కానీ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఎప్పుడన్నా ఇంట్లో ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న పూజలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బీడ్స్ ప్రిఫర్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ బ్లాక్ బీడ్స్. షార్ట్ బ్లాక్ బీడ్స్లో ఇప్పుడు నేను ఇది వేసుకున్నా కదా, ఇది నేను క్యారెట్ లైన్ డిజైన్ ఇది. సో క్యారెట్ లైన్ వాళ్ళని చూసి సేమ్ నాకు యాజ్ ఇట్ ఈస్ ఇలానే కావాలని చెప్పి గోల్డ్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గర అయితే నేను చేయించుకున్నానో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే యాజ్ ఇట్ ఈస్ చేసి ఇచ్చిండు. ఇది 6 గ్రామ్స్లో అయ్యిందనమాట. నేను అక్కడ వెళ్ళి అడిగితే సో బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, అప్పటికి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ తీసేసినారనమాట, ఆఫర్ అనేది తీసేసినారు. సో అందుకని కొనడం ఎందుకు, ఎట్లయినా చేయించుకుంటున్నాం కదా, సో ఇది కూడా చేయించుకుందామని చెప్పి ఇది చేయించుకున్నాను అనమాట. బ్లాక్ బీడ్స్ లైక్ ఆఫీస్కి వెళ్ళడానికి కానీ ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. నేను బ్లాక్ బీడ్స్ ఎప్పుడు వేసుకుంటా, నాకు చాలా ఇష్టం. సో అందుకని ఇది ఒకటి చేయించుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బ్లాక్ బీడ్. ఇది కంప్లీట్ మొత్తం బ్లాక్ బీడ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చైన్ లైక్ గోల్డ్ కనిపించకుండా. ఇక్కడ ఇది మా హస్బెండ్ నేమ్ నవీన్, అయితే ఇట్లా సింపుల్గా నవీ అని రాపించుకొని లవ్ సింబల్ పెట్టించుకున్నా. లైక్ హాఫ్ లవ్, ఫుల్ లవ్ ఉంది, ఫుల్ లవ్ ఇట్లా లవ్ పెట్టించుకొని చేయించుకున్నా అనమాట ఇది. సో వేసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నేను స్టోన్స్ వైట్ వద్దు పింక్ అట్లా పెట్టిపిస్తా అంటే అవి వైట్ అయితేనే ఎలిగెంట్ లుక్ ఉంటుందని చెప్పినారు. సో సర్లే అని చెప్పి పెట్టించుకున్నా. అప్పుడప్పుడు వేరే వాళ్ళు ఇచ్చే అడ్వైస్ కూడా తీసుకోవాలి కదా, మన ఓన్గా చేయకుండా అని చెప్పి. సో ఇదనమాట. ఇది నాకు 5.5 గ్రామ్స్లో వచ్చేసింది, తక్కువ పడింది. నేను ఈ గోల్డ్ అంతా నేను చేయించుకుంది ఆర్ఆర్ జ్యువెలర్స్ అనమాట, దిల్షనర్ కొనార్ థియేటర్ కన్నా కొంచెం ముందుకెళ్తే సైడ్కి మొత్తం గోల్డ్ షాప్స్ ఉంటాయి, అక్కడ ఉంటుంది ఆర్ఆర్ జ్యువెలర్స్. మేము అక్కడ ఒక 15-20 ఇయర్స్ నుంచి అక్కడే చేయించుకుంటున్నాం. సో అందుకే నేను నా పెళ్ళి ఇవన్నీ అక్కడే చేయించుకున్నాను. ఇది నా వంకీ రింగ్. ఇది కూడా పికాక్ వచ్చి ఉంటుంది. ఇది అరౌండ్ 4 గ్రామ్స్లో వచ్చేసింది, 4 or 4.5 గ్రామ్స్లో వచ్చేసింది. దీన్ని కూడా గ్రీన్ పింక్ వచ్చేటట్టు పెట్టించుకున్నా. సో ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇది నా వంకీ రింగ్, ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. సో అందరు కపుల్ రింగ్స్ చేయించుకుంటారు, నాకు కపుల్ రింగ్ వద్దు అని చెప్పి నేను ఇట్లా చేయించుకున్నా. ఇది మా హస్బెండ్ నా పెళ్ళికి ముందు ఇచ్చిన రింగ్, ఇది గిఫ్ట్. ఇది కూడా క్యారెట్ లైన్ వాళ్ళదే, నా ఫోన్లో ఎప్పుడో సేవ్ అయి ఉంటే అది తీసుకెళ్ళి చేయించిండు. దీనికి కొంచెం గోల్డ్ ఎక్కువ పడింది, ఎందుకంటే డిజైన్ ఉంది కాబట్టి కంప్లీట్గా అన్కట్ డైమండ్స్ లాగా వస్తుంది. ఇది 5 గ్రామ్స్ పడింది ఈ రింగ్. నేను క్యారెట్ లైన్లో కొన్నప్పుడు వెళ్ళి చూపించిన కూడా మీ డిజైన్ నేను తీసుకున్నా అని చెప్పి వాళ్ళు నవ్వినారు. ఇది ఇంకొక రింగ్, ఇది గ్రీన్ స్టోన్ వస్తుంది నార్మల్గా, సైడ్కి ఇట్లా డిజైన్ వస్తుంది. ఇది అరౌండ్ 3 to 4 గ్రామ్స్ పడింది. 4 గ్రామ్స్ పడింది, 3 కాదు 4 గ్రామ్స్ పడింది. ఇది స్టోన్ లోపలికి ఉంటుంది, బయటికి ఉండదు. ఇది లీఫ్ మోడల్ వస్తుంది ఈ రింగ్. ఇది 4.5 గ్రామ్స్ పడింది. ఇది కంప్లీట్ గోల్డ్ ఉంటుంది, ఎక్కడ మనకి స్టోన్స్ ఉండవన్నమాట. ఇవన్నీ నేనేం నా పెళ్ళికి చేయించుకోలే ఈ రింగ్స్ అన్నీ, అంటే నా దగ్గర ముందు నుంచి ఉన్నాయి. నాకు రింగ్స్ అంటే కూడా చాలా ఇష్టం, సో అందుకని రింగ్స్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది నా దగ్గర. ఈ రింగ్ నాకు మా డాడీ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన రింగ్ ఇది, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. సో మా డాడీ లేడు ఇప్పుడు, సో ఆయన గుర్తుగా అట్లనే ఉండిపోయింది రింగ్ ఇది. సో
ఈ రింగ్ నాకెంత అని తెలీదు. ఎందుకంటే ఇది మా డ్యాడీ నాకు తెలియకుండా తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. సో, ఆయన మెమొరీ ఇది నాకు. ఇది ఇంకొకటి ఫ్లవర్ రింగ్. ఈ రింగ్ స్టోరీ ఏంటంటే, మేము పెళ్ళికి ముందు లైక్ సిల్వర్ రింగ్స్ కొనుక్కొని పెట్టుకున్నాం అనమాట. ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో, నేను సిల్వర్ రింగ్ తీసుకున్నది సో యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. నాకు ఆయన గిఫ్ట్ ఇచ్చింది మా హస్బెండ్. సో, అందుకని నేను అది గుర్తుగా ఉండిపోవాలి నాకని చెప్పి గోల్డ్‌లో చేపించుకున్నా. కానీ గోల్డ్‌లో అంత బాలేదు. అయినా సరే చేపించుకోవాలి అని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేపించుకున్నా అనమాట రింగ్ ఇది నేను. ఇది నాకు అరౌండ్ 4 గ్రామ్స్ పడింది. ఇది నా డైమండ్ రింగ్. మీరు ఆల్రెడీ ఒకవేళ షార్ట్ వీడియో చూసుంటే మీకు తెలుస్తదనమాట. సో, దీని స్టోరీ. ఒకవేళ తెలియకపోతే వెళ్ళి చూడండి షార్ట్ వీడియో. అది కూడా లింక్ ఇస్తాను నేను మీకు కింద. సో, ఇదండి ఈరోజు నా గోల్డ్ జ్యువెలరీ వీడియో. ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. అలానే ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ.